హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో ఎస్ఎస్సి జేఈ రిజల్ట్స్ రిలీజ్ చేశారు కదా, సో దానికోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎస్ఎస్సి జేఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు 2024 నోటిఫికేషన్ది. సో మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 1765 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో డిపార్ట్మెంట్స్ వచ్చేసరికి సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్కి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఈ ఎగ్జామినేషన్స్ అనేది 5th, 6th అండ్ 7th ఆఫ్ జూన్ 2024 అయితే కండక్ట్ చేశారు. సో ఇందులో మనకి 2 పేపర్స్ అయితే ఉన్నాయి. సో మనకి పేపర్ 1 రిజల్ట్ అయితే మనకి రిలీజ్ చేశారు. సో పీడిఎఫ్ అన్నమాట ఇది. మనకి స్కోర్ కార్డ్ అయితే 22 ఆగస్ట్ 2024 అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు ఆ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, మీ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో ఎస్ఎస్సి జేఈ రిజల్ట్స్ అని అయితే టైప్ చేయండి. సో మీకు ఇలా ర్యాండమ్గా కొన్ని వెబ్సైట్స్ అయితే కనిపిస్తాయి. దీంట్లో కెరియర్ పవర్ ఉంది కదా, సో ఈ కెరియర్ పవర్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఈ వెబ్ పేజ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇట్లా పీడిఎఫ్ డౌన్లోడ్ అని వస్తుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎస్ఎస్సి జేఈ రిజల్ట్స్ 2024 మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే సో ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సివిల్ ఇంజనీరింగ్ రిజల్ట్స్ కోసం ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను మెకానికల్ కాబట్టి ఈ మెకానికల్ పీడిఎఫ్ అయితే నేను డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, రిజల్ట్స్ పీడిఎఫ్ ఇది పేపర్ 1 రిజల్ట్స్ అనమాట. అండ్ స్కోర్ కార్డ్ వచ్చేసి ఆగస్ట్ 22 అయితే రిలీజ్ అవుతుంది. సో ఇది రిజల్ట్ లిస్ట్ అనమాట, పీడిఎఫ్. అండ్ ఇందులో మీ నేమ్ సెర్చ్ చేయాలంటే కంట్రోల్ F అని క్లిక్ చేయండి సిస్టమ్ అయితే, ఆర్ మీరు మొబైల్లో ఓపెన్ చేస్తే మీకు ఆల్రెడీ పీడిఎఫ్ దగ్గర ఒక సెర్చ్ బాక్స్ అనేది వస్తుంది. సో మీకు ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ల్యాప్టాప్లో మీరు చేస్తున్నట్టయితే కంట్రోల్ F మీద ప్రెస్ చేయండి, మీకు ఒక సెర్చ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు కనిపించింది కదా, ఇక్కడ సెర్చ్ బాక్స్ అయితే ఓపెన్ అయింది. సో ఈ సెర్చ్ బాక్స్లో మీ రోల్ నెంబర్ కానీ మీ నేమ్ కానీ ఎంటర్ చేయండి. సో మీ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇట్లా మీ రిజల్ట్ అయితే చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీ నేమ్ అనేది లిస్ట్లో లేకపోతే మీరు క్వాలిఫై అవ్వలేనట్టే. సో ఈ రిజల్ట్ అయితే ఇట్లా చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.